हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू अवर चैनल अंदर ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియోలో మీకు బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఎలా వండుకోవాలో చూద్దాం ఈ బెండకాయ ముక్కల్ని మనం నైట్ పడుకునే ముందు కట్ చేసి పెట్టుకోవాలండి ఫ్యాన్ కింద కట్ చేసి పెట్టిన తర్వాత ఇది నెక్స్ట్ వచ్చి కళాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు తాలింపు ఇలా వేసుకొని కొంచెం ఇలా బ్రౌన్ కలర్ లో రావాలండి పచ్చిపచ్చిగా ఉంటే బాగోదు మళ్ళీ ఉల్లిపాయలు నెక్స్ట్ వచ్చి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి అసలు చూడండి నైట్ టైం కట్ చేసి పెట్టుకుంటే తెల్లరేసరికి అసలు జిగురు అనేది కొంచెం కూడా ఉండదు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా పొద్దున్నే లేసి పిల్లలకి లంచ్ టైంలో ఇలా నైట్ పూట కట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది అండ్ మనకి జిగురు అనేది కూడా రాదు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం మగ్గాలి ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో మనం పసుపు సాల్ట్ ఈ రెండు యాడ్ చేసి ఇంకొకసారి కలుపుకొని ఒకసారి రెండు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం ఇది పూర్తిగా సాల్ట్ అను ఈ పసుపు అనేది కొంచెం పట్టేట్టు ముక్కలకి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగి తీయాలండి కర్రీలో కారం అనేది వేసాను వీడియో మిస్ అయిందనమాట అంతేనండి లాస్ట్లో దీంట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది కొత్తిమీర తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అనేది వేయాలండి లాస్ట్లో ఇది మనం క్యారేజ్లో పొద్దున్నే పెడితే అసలు పిల్లలు చాలామంది ఇలా జిగురుగా ఉందని చెప్పి తినరండి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి మా చెట్టుకి కాసిన బెండకాయలు అందుకే కొంచెం వచ్చిందన్నమాట కూర మా పాపకి క్యారేజ్లో ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో కరివేపాకు వేస్తే దాని టేస్టే వేరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్